హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ నిన్నటి మ్యాచ్లో ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్లో ఎంఐ 15.3 ఓవర్స్లోనే ఈ రన్ చేసి అయితే కంప్లీట్ చేసింది 197 రన్స్ని. యాక్చువల్గా 197 రన్స్ని చేస్ చేయాలంటే ఆపసోపాలు పడుతుంది ఏ టీం అయినా సరే. కానీ ఆర్సీబీ యొక్క బౌలింగ్ అటాక్ పోర్గా ఉండడం వల్లే ఈ విన్నింగ్ సాధ్యమైందని చెప్పుకోవచ్చు. మరి బౌలింగ్ నుంచి చాలా వరకు అయితే లెసన్స్ నేర్చుకోవాలని అయితే ఆశిద్దాం. ఎందుకంటే ముందుకెళ్ళే ముందు చాలా వరకు టోర్నమెంట్ అయితే ఉపయోగపడుతుంది కాబట్టి సో బౌలింగ్ కోచ్ దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, ఇక లేట్ చేయకుండా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మనం చెప్పేసి మ్యాచ్ వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ఎల్ఎస్జీ నుంచి మయాంక్ యాదవ్కి ఇంజూరీ అయిన విషయం మనందరికీ తెలిసిందే కదా. సో అయితే మయాంక్ యాదవ్ చెన్నై సూపర్ కింగ్స్తో జరిగేటువంటి మ్యాచ్ కల్లా కోలుకుంటాడని జస్టిన్ లాంగర్ తెలపడం జరిగింది. మరి అదే నిజమవ్వాలని అయితే ఆశిద్దాం. ఎందుకంటే మయాంక్ యాదవ్ లేకపోయినా కానీ పునాది వేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. బట్ ఆయన యొక్క బౌలింగ్ స్పీడ్కి తట్టుకోవడం అనేది చాలా కష్టతరం అని చెప్పుకోవచ్చు. ఎక్కడో గొప్ప గొప్ప బ్యాటర్లు ఉండవచ్చు ఎదుర్కొనే కౌంటర్ అటాక్ చేసేవాళ్ళు, అతి తక్కువ మంది. మరి ఇది తన కెరియర్కి కూడా చాలా ఉపయోగకరం కాబట్టి సో త్వరగా కోలుకోవాలని అయితే ఆశిద్దాం. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కల్లా తను అందుబాటులో ఉండాలని అయితే కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు హార్దిక్ పాండ్యా. మంచి స్టార్ట్ అయితే ఎంఐకి వచ్చింది. 14 దగ్గర విరాట్ కోహ్లీ వికెట్ అయితే కోల్పోవడం జరిగింది 3 రన్స్కి. జస్ప్రీత్ బుమ్రా యొక్క బౌలింగ్లో ఈ వికెట్ అయితే రావడం జరిగింది. ఈ ట్రాక్ రికార్డ్ అయితే కొనసాగుతూ వస్తుంది జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ విరాట్ కోహ్లీ మధ్య కాంటెస్ట్ అనేది. సో ఆ తర్వాత వచ్చినటువంటి విల్ జాక్స్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. కొద్దిగా కౌంటర్ అటాక్ అయితే చేయడం జరిగింది. బట్ పెద్ద ఇన్నింగ్స్గా మాత్రం కన్వర్ట్ చేయలేకపోయాడు. సో 23 for the loss of 2 wickets. అక్కడి నుంచి రజిత్ పడిదార్ అండ్ ఫ్యాబ్ డు ప్లెసిస్ కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేస్తూ వచ్చారు. అండ్ 2 సిక్స్ల సహాయంతో తన యొక్క 50 కూడా కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ 50 ఇన్ ద టాటా WPL 2024 season 17 ఫర్ రజిత్ పడిదార్. సో వెంటనే తన యొక్క 50 కంప్లీట్ చేసుకున్న తర్వాత తను కూడా అవుట్ అవ్వడం జరిగింది. వచ్చినటువంటి మ్యాక్స్వెల్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. శ్రేయస్ గోపాల్ బౌలింగ్లో తను అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి డీకే అండ్ ఫ్యాబ్ డు ప్లెసిస్ మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. అండ్ వీళ్ళకి 196 రన్స్ వచ్చినాయి. అంటే ఏ ఓవర్లో అయితే 19 రన్స్ వచ్చాయో అదే పెద్ద మొమెంటంగా చెప్పుకోవచ్చు ఆర్సీబీకి. సో ఆ తర్వాత ఫ్యాబ్ డు ప్లెసిస్ 61 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. మైపాల్ లమ్రార్ వచ్చాడు, ఏమాత్రం ఇన్ఫ్యాక్ట్ అంటే ఆకట్టుకోలేకపోయాడు 11లో ఉన్నా కానీ. జస్ప్రీత్ బుమ్రా ఒకే ఓవర్లో 3 వికెట్లు ఎప్పుడైతే తీసుకున్నాడో ముంబై కంప్లీట్గా మొమెంటం షిఫ్ట్ అయింది ముంబై వైపు అని అనుకుంటున్న నేపథ్యంలో లాస్ట్ అండ్ ఫైనల్ ఓవర్లో కూడా మళ్ళీ ఆర్సీబీ వైపు మొమెంటం వెళ్ళిపోయింది. సో 196 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఇన్ 8 వికెట్స్. సో జస్ప్రీత్ బుమ్రా 5 for 21. ఆయన తప్ప ఎవరు కూడా అంతగా ఎకనామికల్గా అయితే బౌలింగ్ చేయలేదు.
సో 21 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది వరకులో 2021లో అయితే 5 for 10, అదే ద బెస్ట్ ఎకానమీ జస్ప్రీత్ బుమ్రా దగ్గర నుంచి. సో ఆ తర్వాత శ్రేయస్ గోపాల్కి ఒకటి, కొయిర్జియాకి ఒకటి, ఆ తర్వాత ఓకే మరో వికెట్ అయితే రావడం అయితే జరిగింది. అనంతరం లక్ష్య చేదన్ను ఆరంభించిన ఎంఐకి మంచి స్టార్ట్ అయితే వచ్చింది. యావరేజ్ స్టార్ట్ కూడా కాదు, బ్లాక్ బస్టర్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. 101 రన్స్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. 8.5 ఓవర్స్లోనే ఈ పార్ట్నర్షిప్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇషాన్ కిషన్ అదే మొమెంటమ్ని కంటిన్యూ చేయాలని క్యారీ ఫార్వర్డ్తో వెళ్ళాడు. సో క్యాచ్ అవుట్గా వెనుదిరగడం జరిగింది. 69 రన్స్ తీసి పవర్ ప్లేలోనే ఆయన యొక్క 50 అయితే కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. ఒకవైపు రోహిత్ శర్మ స్లోగా అంటే స్లోగా ఇన్నింగ్స్ని బిల్డ్ చేస్తున్నా కానీ కౌంటర్ అటాక్ అయితే ఇషాన్ కిషన్ దగ్గర నుంచి రావడం అయితే జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ మంచి ఇన్నింగ్స్ని అయితే బిల్డ్ చేశాడు. వీరిద్దరు కూడా 38 రన్స్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేయడం జరిగింది. 38 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ 52 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ 38 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ మరో వికెట్ పడకుండా ఈ ఇన్నింగ్ని అయితే కంప్లీట్ చేశారు. ఆకాష్ దీప్కి ఒక వికెట్, అదేవిధంగా వెల్జాక్స్కి ఒక వికెట్, విజయ్ కుమార్ వైశాఖ్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే 5 for 21 తీసుకున్నటువంటి జస్ప్రీత్ బుమ్రాని వరించింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మ్యాచ్ ఎల్ఎస్జి వర్సెస్ DC మధ్య మ్యాచ్ అయితే ఉంది. ఎవరిని విజయం వరిస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.